శ్రీ సాయి చేనేత కాటన్ సిల్క్ ఎక్స్పో డిసెంబర్ 25 వరకు మాత్రమే తిరుపతి ప్రజలకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. స్వశక్తి మహిళా సాధికారత కమిటీ ఆధ్వర్యంలో డ్వాక్రా చేనేత హస్తకళ ప్రదర్శనను ఈ నెల 25 వరకు తిరుపతి ఇందిరా మైదానంలో ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి చేనేత డ్వాక్రా మహిళల ఉత్పత్తులను నేరుగా అమ్ముతుంటారని, ప్రదర్శనలో ఖ్యాతిగాంచిన గద్వాల్, వెంకటగిరి, సోంపల్లి, ధర్మవరం, ఉప్పాడ పట్టుచీరలు, ఆది కాటన్, చంపల్లి బెడ్షీట్, చీరలు, డ్రెస్ మెటీరియల్స్, పొందూరు, ఖదర్, భాగల్పూర్ సిల్క్, బాదం సిల్క్, గుజరాత్ డిజైన్, మరెన్నో చేనేత వస్త్రాలు అన్ని ప్రదర్శనలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవచ్చని చెప్పారు. చేసుకున్నాక మళ్ళీ అప్లోడ్ అని వస్తుంది దాంట్లో. అది డిస్ప్లే పక్కన ఉంటుంది. చాలే ఉన్నారులే. రెండు వందలమ్మా, హాఫ్ షర్ట్ 200, ఫుల్ షర్ట్ 2000, అది ఒకటే 7000 చెప్పాము. చాలు నా అది టాప్ వాళ్ళు ఏమి गेस्ट है तुम्हें दिखा वो जयपुर प्लाजो అమ్మ డ్రెస్సుల గురించి చెప్తారా? డ్రెస్సుల సంబంధించి చెప్తారా మీరు? ఓకే అమ్మ చెప్పలే. ఇది వచ్చేసి రోజ్ పెటల్ పౌడర్ అండి. దీన్ని మనం తీసుకుంటే న్యాచురల్ గ్లో వస్తుంది. కెమికల్స్ కంటే ఇది 100% బెటర్ ఐటమ్ అండి. ఆడవాళ్ళు ఎక్కువగా యూజ్ చేసే వస్తువు. హెల్త్ కూడా చాలా బాగుంటుంది. నమస్కారం, మాది అనుగోల్డ్ అండి. ఇక్కడ జరుగుతున్నటువంటి సాయి చేనేత హ్యాండ్లూమ్ ఎక్స్పోలో మీరందరూ కూడా విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ చాలా దేశాల నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా, అంటే సారీస్ కానీ, హ్యాండ్లూమ్ కానీ, పట్టు కానీ, మన కుర్తీస్ కానీ, టాప్స్ కానీ, పంజాబీ డ్రెస్సెస్, అలానే మనకి ఫుట్ మ్యాట్స్ ఉన్నాయి, కన్జ్యూమర్ ఐటమ్ ఉన్నాయి, అన్నిటికి మించిన హెర్బల్ ఐటమ్స్ ఉన్నాయి. మీకు అన్ని పనికొచ్చే వస్తువులతోటి చాలా అందంగా ప్రదర్శించబడుతుందండి. మీరు వచ్చి కొనుక్కోవాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ 25 వరకు పొడిగించడం అయిందండి. అందరూ తప్పకుండా విజిట్ చేయండి. నమస్తే అండి, నా పేరు గోవిందు, మాది మంగళగిరి అండి. ఇక్కడ తిరుపతిలోని ఇందిరా మైదానంలో మార్కెట్ సెంటర్ దగ్గర ఇందిరా మైదానంలో ఇక్కడ చేనేత శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో మేళా ఇక్కడ మేము ప్రారంభించడం జరిగిందండి. ఈ ప్రారంభం యాక్చువల్లీ ఈ నెల 21వ తారీఖు అనుకున్నామండి, కానీ ప్రజల
ఆదరణ మేరకు ఈ నెల 25వ తారీఖు వరకు పొడిగించడం జరిగిందండి. ఈ డిసెంబర్ 25వ తారీఖు ఆఖరి తేదీ అండి. అప్పటి వరకు పొడిగించడం జరిగింది. ఈ మేళాలో వచ్చేసరికి కనుక చేనేత వస్త్రాలు వచ్చేసరికి చీరాల శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్, అలాగే కలంకారీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్, అలాగే మంగళగిరి శారీస్ అండ్ మెటీరియల్స్, అలాగే పోచంపల్లి శారీస్, నారాయణపేట శారీస్, గద్వాల్ శారీస్, ఇలా అనేక రకాలైన మన తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా అలాగే యూపీ నుంచి మీరట్ బెడ్షీట్లు, అలాగే కలకత్తా నుంచి జామ్దాని వర్క్ శారీసు, బీహార్ నుంచి కొన్ని పట్టు వెరైటీ శారీసు, ఇలా అనేక రకాలైన శారీస్ ఇక్కడ మనకి మన స్టేట్స్ నుంచి కాకుండా ఇతర స్టేట్స్ నుంచి కూడా, అంటే నార్త్ ఇండియన్స్ నుంచి కూడా మనం తీసుకొచ్చి ఇక్కడ కలెక్షన్ చేసి ఇక్కడ మనకు ప్రదర్శనలో ఉంచడం జరిగిందండి. కావున ఈ తిరుపతి పట్టణ మరియు పరిసర ప్రాంత మహిళలు మరియు పురుషులు విరివిగా విచ్చేసి ఈ చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి ఈ చేనేత కళాకారులకు చేయూతను అందిస్తారని కోరుచున్నాము. అలాగే మహిళలకు ఒక ముఖ్యమైన గమనిక అండి, వారి వద్ద ఉన్న పాత ఏమైనా పట్టు చీరలు, జరీ చీరలు అటువంటి ఏమైనా ఉంటే కనుక ఇక్కడ మా మేళాకు తీసుకొచ్చి ఎక్స్చేంజ్లో మళ్ళీ కొత్త పట్టు చీరలు కావాలంటే రిటర్న్లో మళ్ళీ మీరు కొత్త పట్టు చీరలు పొందవచ్చు. లేదా మాకు వద్దు అంటే కనుక వాటికి విలువ కట్టి ఆ విలువ ప్రకారం మేము మనీ అయితే చెల్లించి కొనుగోలు చేస్తామన్నమాట. కావున మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు భాస్కర్. నేను మంగళగిరి నుంచి వచ్చామండి. మేము ఇక్కడ ఇందిరా మైదానంలో ప్రోగ్రాం పెట్టామండి, చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ అండి. ఈ నెల 25వ తారీఖు వరకు ఉంటుందండి. ఈ తిరుపతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇక్కడ నుంచి మేము రకరకాల చేనేత వస్త్రాలు తీసుకొచ్చామండి. గుంటూరు నుంచి మంగళగిరి, కలంకారీ, బెంగాలీ శారీసు, కాశ్మీరీ శారీసు, ఖాదీ షర్ట్స్ కూడా ఉన్నాయండి జెంట్స్కి. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఖాదీ షర్టింగ్, లెనిన్ షర్టింగ్స్ ఉన్నాయండి. ఇంకా బాగల్పూర్ సిల్క్ శారీస్ ఉన్నాయండి. ఇంకా వెరైటీస్ చాలా రకాలు ఉన్నాయి. డ్రెస్సులు, శారీస్, ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మీరందరూ తిరుపతి ప్రజలు వచ్చి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ పండగ 25 వరకు ఉంటుందండి. డిసెంబర్ 25 లాస్ట్ వరకు డేట్ వరకు ఉంటుంది.